श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम् श्रीकृष्ण शरणम्। महादेव महादेव महादेव। సాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతి గమనిలో 119వ రోజు ప్రవచనం. ఇవాళ కేవలం రామచరిత మానస్ మాత్రమే ఉంటుంది. ఇవాళ ముందు చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల కాళహస్తీశ్వర మహత్య చదువరి రాలేకపోయింది. అందుకని కేవలం రామచరిత మానస్ మాత్రమే ఉంటుంది. నిన్నటి రోజున శ్రీరామచంద్రుడు అటు గంగను దాటేయడం, అక్కడి నుంచి ప్రయాగ రావడం, ఆ ప్రయాగ ప్రఖ్యాత ప్రయాగ రాజు అని తీర్థరాజు, దాని సింహాసనం, దాని మంత్రులేవారు, దాని సైనికులేవారు, ఆవిడ యొక్క ప్రదేశం, దాని మహిమంతా స్వయంగా శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణ గుహులకి. ఇక్కడ వాల్మీకి రామాయణానికి దీనికి ఉన్నది ఏంటంటే, వాల్మీకి రామాయణంలో గుహుడు గంగ దాటిన తర్వాత వెళ్ళిపోయారు. కానీ రామచరిత మానసులో గుహుడు కొంతకాలం వీళ్లతో పాటు ఉన్నారు. ఆయన ప్రార్థనని మన్నించారు. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మూల కథ మారదండి. కొన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు మనం రోజుల్లో చక్కగా అయోధ్యకాండ అంటే మనకి కాండ అలవాటే కదా, కాండ అని చెప్పుకుంటున్నాం. కానీ ఈయన కాండ అని పేరు పెట్టలేదు, ఈయన సోపానం అని పేరు పెట్టారు. 2వ సోపానం అన్నమాట. అది సంగతి. అంటే మనకి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ అలవాటు అయిపోయింది కాబట్టి మనం అలా చెప్పుకుంటాం. అది మహాదేవ్ 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 చెప్పు. కుశల ప్రశ్న కరి ఆసన దీనే. దీని భారద్వాజాశ్రమానికి వెళ్ళారు. అప్పుడు కుశల ప్రశ్న కరి ఆసన దీన్హి పూజీ ప్రేమ పరిపూరణ కీన్హి కందమూల ఫల అంకుర నీకే దియే ఆని ముని మనహు అమీకే సియాలకన జన సహిత సుహాయే అతిరుచి రామమూల ఫలకాయే భయే విగత శ్రమ రామ సుకారే భరద్వాజ మృదు వచన ఉచారే ఆజ సుఫల తప తీరద త్యాగ ఆజ సుఫల జప జోగ విరాగు సఫల సకల శుభ సాధన సాజు राम तुम्हि अवलोकत आजु लाभ अवधि सुख अवधि न दूजी तुम्हारे दरस आशा सब पूजी अब करि कृपा देहु वर एहु निज पद सरसिजा సహజ సనేహు క్షేమ సమాచారాలు తెలుసుకున్న పిమ్మట భరద్వాజాశ్రమం దగ్గరికి వెళ్తే ఆ భరద్వాజు చక్కగా క్షేమ సమాచారం ఆయన శ్రీరామునికి ఉచితాచనం ఆయన్ని భక్తితో పూజించి ఆయన సంతృప్తిని కావించెను. శ్రీరామచంద్రుడిని సంతృప్తి కావించి అమృత తుల్యములై రుచికరములైన కందమూల ఫలములను అమృత తుల్యమైనటువంటి కందమూలాలు ఎలా ఉంటాయంటే ఆ ఇచ్చే మనసును బట్టి ఆ టేస్ట్ కూడా మారుతుంది. ఇచ్చే మనసును బట్టి టేస్ట్ మారిపోతుంది. ఇచ్చే మనసు ఆ చేయి పెట్టి కూడా
మీరు అన్నిటికీ ఉదాహరణకు వస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఏమండి ఇవాళ చాలా మంది ఎందుకు బాగుండదండి, దేవుడికి నివేదన పెట్టింది అన్నట్టు ఆయన మీకు చెప్పాను. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ప్రసాదము ఇప్పుడు ఇదిగా ఉంటుంది. మన లడ్డూలు ఎన్ని తినని చెప్పండి. ఆ తిరుపతి లడ్డు తినేటప్పటికీ ప్రసాదం అని టేస్ట్ మళ్ళీ రాదు. అమృతోపమానమైనటువంటి కందమూల ఫలాలు ఇచ్చారు. ఇచ్చి అంకురములను సమర్పించారు. అంకురములు మొలకలు మొలకలెత్తినవి. సీతా లక్ష్మణ గుహులతో కూడి శ్రీరామచంద్రుడు ఆ పదార్థములను ప్రీతితో ఆరగించారు. సీత లక్ష్మణ గుహులతో ఆ పదార్థములు ప్రేమగా తీసుకున్నారు. ఎవరన్నా ఇస్తే కదండి అనకూడదండి. ఫస్ట్ ఆ నెగటివిటీ పోవాలి. ఇచ్చి సేద తీరి ప్రభు ప్రశాంత చిత్తుడాయి. సేదతి ప్రభు కొంచెం ప్రశాంత చిత్తుడయ్యి. భరద్వాజుడు ఆయనతో మృదువుగా ఇట్లా నేను భరద్వాజ మహర్షి ఆయనతో ప్రేమగా మెల్లగా ఇలా అంటున్నారు. ఏమన్నారంటే, రామ నీ దర్శనము వలన నా తపస్సు తీర్థ సేవనము త్యాగము నేడు సఫలమైనవి. రామ నీ దర్శనం వలన నా తపస్సు ఈ తీర్థ సేవనం త్యాగము ఈ త్యాగం నేడు సఫలములైనవి. నా జపము యోగము వైరాగ్యము సాఫల్యం పొందినవి. నేను నచ్చిన పుణ్యకార్యములకు ఫలము లభించింది. నేను పుణ్యకార్యాలు చేస్తే దాని ఫలము ఇవాళ నేను అనుభవిస్తాను. ఏమిటి నీ దర్శనం? కాబట్టి మహాత్ముల దర్శనం ఊరికే కాదండి మనం అనుకుంటాం. ఆ మహాత్ముల దర్శనము అంత తేలికగా బోల్ట్ వేసాను. ఇంతకంటే అధికమైన సుఖలాభములు ఏముండును? అది ఇంతకంటే అధికమైన సుఖలాభం. ఎందుకంటే ముముక్షత్వం, మానవత్వం, మహాపురుషుల దర్శనం మీరు అనుకుంటే లభించేవి కాదు. మీరు కావాలంటే కోట్లు సంపాదించవచ్చు. ఇది మనం ఇక్కడే వదిలివేసి వెళ్ళేటువంటి కోట్లు ఒక మహాపురుషుడు అంతవరకు ఎందుకంటే నిత్యానుష్ఠాన పరుడు మీ ఇంటికి వచ్చి అమృతమస్తు అన్నాడంటే అది కొన్ని కోట్ల రూపాయలు. వాడు వీరికి ఎందుకు సాయం మీరు తలకిందులుగా తపస్సు చేసిన రాడు. ఎందుకనంటే ఒక నిత్యానుష్ఠాన పరుడు వచ్చి భోజనం చేశాడు చాలు. దాని భరద్వాజుడికి ఆ విలువ తెలుసు. అందుకని ఆ మాట నీ దర్శనముతో నా మనోరథములన్నీ నెరవేరు. నీ దర్శనంతో నా మనోరథం, నా కోరికలన్నీ తిరిగిపోయింది. అంతేకాదు నా జన్మమే ధన్యమైంది. నా జన్మమే ధన్యమైపోయింది. చెప్తారా? నీ చరణ కమలముల యందే నాకు సహజ భక్తి కలుగునట్లు దయతో వరమును ప్రసాదించు. మీరు నాకు ఏదైనా వరం కలుసుకుంటే ఒక పని చేయండి. మీ చరణ కమలములందు మాత్రమే భక్తి ఉండాలి. అంటే నాకు భవిష్యత్తులో కూడా మళ్ళీ లాగే ఇచ్చండి. ఎప్పటికప్పుడు ఎలా ఉంటాయంటే వైకుంఠపాడిలో మనం పైకి వెళ్తూనే ఉంటాం. వెంటనే అక్కడ పక్కన ఏదో ఉంటుంది, కింద పడే అవకాశాలు కూడా ఉంటాయి. పైకి వెళ్ళిన కొద్దీ కింద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు నేల మీద ఉన్నారు, అవద్దండి కింద పడితే ఏం కాదు. అదే మీరు 10 అంతస్తులు పైకి వెళ్ళారు, బాగానే ఉంటుంది. కానీ అక్కడి నుంచి పడితే ప్రాణమే పోతుంది. కాబట్టి పైకి వెళ్ళిన కొద్దీ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పడితే ప్రమాదం కూడా, ద ఇంటెన్సిటీ ఆఫ్ డేంజర్, ఆ ప్రమాదం యొక్క తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. అంతే కదా. అది సరి. కరవ వచన మన చాడిచలు జబులగి జను నా తుమ్హారా तब लगी सुकु सपने हो नहीं किए कोटि उपचारा మనోవాక్కాయ కర్మలచే నీపై అనన్య భక్తి కలిగి ఉన్ననే తప్ప. అది మనోవాక్కాయ కర్మలతో, మనస్సులో గాని మాటతో గాని కర్మతో గాని నీ యందు అనన్య భక్తి. రాముడు తప్ప అన్యం. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలండి. రాముడు తప్ప అంటే మిగతా దేవుడిని నిరసించడం కాదు. అక్కడ ఎవరిని చూసినా రాముడిలోనే కనిపించాలి. ఏది చూసినా నీకు రాముడిలాగా కనిపించడమే అనన్య భక్తి. ఈ అనన్యాసంతో అని అన్నప్పుడు అక్కడ పురుషుడు తప్ప ఇంకోటి లేడని కాదు అక్కడ అర్థం. నీకు ఆ భక్తి తత్పరత తప్ప ఇంకోటి కనిపించదు.
మీకు ఆ భక్తి తత్పరత ఎలా కనిపిస్తుంటే మీకు చిన్న భాగవతం చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను. ఆయన బాలకృష్ణుడు ఆడుకుంటున్నాడు, ఆయనకి శివుడు కనిపించాడు అందరూ, ఎవరికి పోతాను కానీ ఇది భాగవతంలో లేదు, మీకు అప్పుడు చెప్పాను నేను భాగవతం. ఆయన మట్టిలో ఆడుకుంటున్నాడు, అదంతా విభూతిలాగా ఉంది. ఆయన బొట్టు పెట్టుకున్నాడు, అది మూడో కన్నులాగా ఉంది. ఆయన ఇట్లా ముడి వేసుకుని కొంత తెల్లటి మట్టి పడింది, అది చంద్రమౌళి లాగా ఉంది. శివరూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి వీళ్ళిద్దరికి అభేదం, నా ఇద్దరికి అభేదంలా అన్నట్టుగా ఉంది అని చెప్పి బాపన్ గారు ఒక పద్యం వేశారు. కాబట్టి నీకు ఎవరిని చూపించినా అందులో నీ ఇష్టదైవం కనిపిస్తారు, అది అనన్య భక్తి, అంతేగాని వాళ్ళని నిరసించడం కాదు. కాబట్టి ఇక్కడ నీ పాదముల యందు ఎలా ఉండాలంటే మనోవాక్కాయ కర్మ, నా మనస్సులు మాటలు క్రియలు ఒకటే ఉండాలి. మానవుడు ఎన్ని ఉపాయములు చేసినా అతనికి కలలో కూడా సుఖశాంతులు కలగవు. అంటే మానవుడు ఎన్ని ఉపాయాలు చేసినా కలలో కూడా సుఖము శాంతి ఉండదు. ఎప్పటి వరకు? మనోవాక్కాయ కర్మల ద్వారా నీ పాదముల యందు అనన్య భక్తి చేకూరనంత వరకు. అది చేకూరిందా వాడికి సుఖము శాంతి రెండు లభిస్తాయి. అది చేకూరలేదు ఏది కాదు. చౌపాయి నెక్స్ట్ సుని ముని వచన, సుని ముని వచన రామ సకుచాని, రామ సకుచాని భావ భగతి ఆనంద ఆనంద అగాని, తబు రఘువర ముని సుజసు సుహావ కోటి భాతి कही सबहि सुनावा, सभी सुनावा, सो बड़ सो सब गुण गण गेहु जही मुनीसा तुम आदर देहु मुनि रघुवीरा परस्पर नवहि वचन अगोचर सुख अनुभवहि यहाँ सुधी पाई प्रयाग निवासी बट तापस मुनि सिद्ध उदासी भरद्वाज आश्रम सब आए देखन दशरथ सुहन सुहाए राम प्रणाम सब काहू मुदित भये लई लोयन लाहु देहि आशीषा परम सुख पाए फिरे సరాహత్ సుందరతాయి. మునివచనంలో శ్రీరాముడు కొంత సిగ్గుపడెను. మునివచనం ఇప్పుడు చూసారా, నిజమైనటువంటి వాళ్ళు తను పొగుడుకుంటూ సిగ్గుపడతారు. ఏంటి అంతేనా, ఇంకా పొగండి అన్నాడు. కానీ మీ అంతటి వాళ్ళు నన్ను పొగట్టేంటనే సిగ్గుపడతారు. కానీ ఆయన యొక్క భక్తి భావమునకు మీకు సంతృప్తుడు. కానీ ఆ భరద్వాజుడి యొక్క భక్తి భావానికి ఆనందపడ్డాడు. భరద్వాజుడి పేరు ఎలా కూడా వచ్చిందో కూడా మీకు నేను భాగవతంలో చెప్పాను. 2 సార్లు పుట్టాడు. ఎప్పుడు చెప్పిందే చెప్పుకుంటూ పోతుంటే రెడ్డి వచ్చి మొదలాడలేక ఉంటుంది. మరి మీకు గుర్తుండే ఉండాలి. ఆ భరద్వాజ ఆశ్రమం మీరు ప్రయాగ వెళ్తే ఎప్పుడన్నా వెళ్ళండి. porque ప్రయాగ వెళ్ళటం అంటే అక్కడ చూసి రావడం కాదు. మీరు వెళ్తే ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు. నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అది పిదప రఘువీరుడు భరద్వాజు యశమును వేణోళ్ళ పొగడెను. ఇప్పుడు కూడా అండి మన కీర్తిని ఎదటివాడు పొందినప్పుడు ఉత్తమ లక్షణం అంటే మనం కొంచెం సిగ్గుపడతాం. అదేదో నటించడం కాదు. ఏమిటండి నేను నిజంగా అంతటి వాడినే. మీకు మొన్న చెప్పాను, నేను ఎప్పుడైనా నాకు ఏదైనా సన్మానం కిందైతే వెంటనే నేను కామాక్షమ్మని అడుగుతూ ఉండాలి, డూ ఐ డిజర్వ్ దిస్, డూ ఐ డిజర్వ్. ఎందుకనంటే మనకి ఇప్పుడు సన్మానం చేస్తానంటే మన మీద ఒక బాధ్యత పెడుతున్నట్టు దాని లెక్క. దానికి మనం ఏమాత్రం ఇచ్చేసిన అన్యాయం అయింది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే రాముడు భరద్వాజుడు యశస్సుని కీర్తి, అయ్యా మీరు ఏదో నా మీద ప్రేమతో నేను అంతవాడిని అంటున్నారు, కానీ మీరు ఎంత గొప్ప మహర్షులండి, మీ గురించి నాకు తెలీదా? దేవీ భాగవతంలో
సుదర్శనుడు అనేటువంటి వాడిని ఈ భరద్వాజుడు రక్షిస్తాడు. ఏది వాళ్ళ సవితి తన కొడుకు నుంచి దేవి భాగవతం చదివి ఉండి ఉంటాయి. మహానుభావుడు అండి భరద్వాజుడు, మామూలు అవుతుంది కదా. మునీశ్వర, మీ ఆదరణకు పాత్రుడైన వాడు గుణాఢ్యుడు, ఉత్తముడు. అది మీ ఎవరైతే మీరు ఆదరిస్తారు వాడు గుణాఢ్యుడు. ఎందుకంటే మామూలు వాళ్ళు ఎందుకు ఆదరిస్తారంటే, ఇప్పుడు మీకు అదే చెప్తాను, ఒక నిత్యానుష్ఠానపడు ఉన్నాడు, వాడు మీ ధనాన్ని చూసి కానీ మీ పదవిని చూసి కానీ వాడు గౌరవించదు. మీలో ఉన్న ధర్మనిష్టను చూసి మాత్రమే ఆదరిస్తారు. ఎవరు? ధర్మాత్ముడైన. మిగతా వాడు నీ ధనాన్ని నీ పదవిని వాడు గౌరవించవచ్చు. ఇవి పోయినా అనుకో నీకు ఆదరణ కూడా పోతుంది. కానీ ధర్మాన్ని పట్టుకున్నాం అనుకో నీకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుంది. అది ధర్మం యొక్క గొప్ప. ఈ విధమైన సంభాషణలతో శ్రీరాముడును భరద్వాజ మహర్షి పరస్పరము ప్రేమాదరముతో వినమ్రముగా నమస్కరించుకొని ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కీర్తించుకుంటూ, ఏదో అది పెదవి పైనుంచి వచ్చింది కాదు. ఇట్ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ది టంగ్, ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఉండే లోతుల్లోంచి వచ్చి వాళ్ళిద్దరూ కొంత కాలక్షేపాన్ని చేశారు. తర్వాత వారు పొందిన ఆనందమునకు మేరే లేకుండా, వాళ్ళు పొందిన ఆనందానికి అసలు హద్దు లేదు. నిస్సీమ మహిమ అని చెప్తాం చూసారు. అలాగే శ్రీరాముని రాకను విని ప్రయాగలోని బ్రహ్మచారులు, తపోధనులు, మునులు, సిద్ధులు, సన్యాసులు మొదలగు వారందరూ దశరథ కుమారులను చూచుటకై భరద్వాజాశ్రమునకు వచ్చి అందరూ భరద్వాజాశ్రమం ఉన్నటువంటి బ్రహ్మచారు, తపోని, సన్యాసి, అనుష్ఠానపరు శ్రీరాముడు దశరథుడి కొడుకులు ఇద్దరు వచ్చారటయ్యా. వాళ్ళు భరద్వాజాశ్రమానికి క్యూ కట్టారు వాళ్ళందరూ. శ్రీరామచంద్రుడు అందరికీ నమస్కరించారు. శ్రీరాముడు చూసారా, రాముడి దగ్గర ఉన్న లక్షణం మీకు వాల్మీకి రామాయణంలో. వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి, అయ్యో నాకంటే పెద్దవాడు, ఆయన ముందర నన్ను పలకరించడం అసహ్యంగా అని, అయ్యా నమస్కారం బాగున్నారా అంటే అట్ట. ఎవరైనా ఈయనకంటే చిన్నపిల్ల కనిపించాను అనుకో, చిన్నపిల్లలు వాడికి తెలుసురా పాపం, నేను వాళ్ళని పలకరించకుండా ఉంటే అని చిన్నపిల్లలు కూడా. మొత్తానికి ఏదైనా సమవయస్కులు వచ్చారనుకోండి, సమవయస్కుల దగ్గర పెద్ద ఏమిటి చిన్న ఏమిటి ఫార్మాలిటీస్ ఏమిటి అని పలకరిస్తారు. రాముడే ముందర పలకరిస్తాట ఎవరిని. అంటే రామాయణం చదివితే లాభం అండి మీకు. మొన్న అందుకే నేను చెప్పాను, ఇది అర్థమైందా? మీరు ఈ మోక్షం అనేటువంటి మెట్లు 100 ఉన్నాయనుకోండి, మీకు అర్థమైతే ఒక 20 మెట్లు ఎక్కింది. ఇది మీకు అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఓ 50 మెట్లు ఎక్కేశారు. ఆచరణలో పెట్టారా 80 మెట్లు ఎక్కేశారు. ఆచరణలో పెట్టి ఇది మీరు మమైక్యం చెందారా 100 మెట్లు ఎక్కేశారు మోక్షం. కాబట్టి నేను రామాయణం ఇన్నిసార్లు చదివానండి, ఇన్నిసార్లు విన్నానండి కాదు, నువ్వు ఎంత పాటిస్తావు. మీకు ఇంత పూర్వం కూడా చెప్పాను నేను, నువ్వు ఒక కడుపున పుట్టిన తల్లిదండ్రులు వాళ్ళతో అన్నదమ్ములతో కొట్లాడుతూ నీకు రామాయణాన్ని, రాముడు నాకు హీరో అని నువ్వు ఎలా చెప్తావండి? వెంటనే నువ్వు చెప్పేచ్చు, అమ్మో మా అన్నయ్య మా తమ్ముడు ఇలా చూసి కరెక్టేనండి, వాడు రాముడు అయితే నువ్వు ఇందులో నీ గొప్పతనం ఏముంది? ఇందులో నువ్వు క్షమించాల్సింది అవసరం, నీ క్షమాగుణం ఎక్కడొచ్చింది? నీ క్షమాగుణం ఎక్కడైందా? వాళ్ళు చెప్పాను, అయినా కూడా నువ్వు క్షమించగలిగిందా? వారు నీతో శత్రుత్వాన్ని పెట్టుకుండొచ్చు, నీ దగ్గర మాత్రం ఉండకూడదు. అలా ఉన్నప్పుడే నువ్వు రామాయణానికి చదవడానికి కానీ, వినడానికి కానీ, ఆచరణకి కానీ అర్హుడు. రాముడు గొప్పవాడు, ఆ బజార్లను అయోధ్య కట్టించాడు బాగా. ఇందులో నీకు వచ్చింది, ఇందులో నీకు వచ్చింది ఏమిటి? నువ్వు ఆచరణ ఏం లేదు ఇందులో. అప్పుడు నీకు రామాయణం అయినా సినిమా స్టోరీ అయినా ఒకటేలాగా అవుతుంది. మీకు అందుకే జాన్ వుడ్రా అనే ఒక ఇంగ్లీష్ అతను చెప్పిన మాట ఇది, మొత్తం లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలు పోయినా ఒక రామాయణం కనుక ఉంటే ద సివిలైజేషన్ విల్ అగైన్ బోర్న్. ఎందుకని మీకు ఇంత పూర్వం కూడా చెప్పాను, ప్రతి రామాయణంలోనూ ఎవరైనా సరే అత్తాకోడాడు
తోడుకోవడం, అన్నదమ్ములు, గురు శిష్యులు. ఈ ప్రపంచంలో ఎనీ హ్యూమన్ రిలేషన్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అదే చెప్పేది రామాయణం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు రెండు. ఈ కంపారిటివ్ స్టడీ అట్లీస్ట్ నీకు ఇది అర్థమైందా, కనీసం ఒక 20 మెట్లు ఎక్కుతావు. అప్పుడు నువ్వు దీన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆచరణలో పెట్టు. ఇవేవీ లేకుండా ఊరికే నేను రామాయణం విన్నానండి, రామాయణం చదివానండి, ఏదో రామాయణం స్వాహాకారాలు చేసినందుకు ఏమిటి? స్వాహాకారాలు చేసే రామాయణం చెప్పు. ఇక్కడ రామచంద్రుడి యొక్క గొప్పతనం చూడండి. వాళ్ళు ఆయన పరమాత్మ, కానీ ఆయన నమస్కరించాడు అందరికీ. ఆయన నమస్కరిస్తున్నాడు. ఇది మన సంస్కారాన్ని తెలియజేస్తుందండి. అది మన ఎక్కువగా దెబ్బ కొట్టేది ఏంటో తెలుసా? అహంకారం. అహంకారమే దెబ్బ కొట్టేస్తుంది. కాబట్టి అహంకారం అణిగిపోవటమే మనం మెట్లు. అది అణగనంత వరకు నువ్వు యాగాలు చేయి, యజ్ఞాలు చేయి, ఇంకోటి చేయి. పెద్దగా నువ్వు సాధిస్తున్నావని నేను నా అభిప్రాయం. అది మహాదేవ్. శ్రీరామచంద్రుడు అందరికీ నమస్కరించను, వారికి నేత్రానందము కలిగించను. వాళ్ళకి ఆనందం, వాళ్ళ కళ్ళకి ఆనందం కలిగింది రాముని చూసేది. వారు సీతారామ లక్ష్మణుల సౌందర్యములను మెచ్చుకొని ఆశీర్వదించి హర్షముతో వెళ్ళిపోయింది. వాళ్ళు సీతారామ లక్ష్మణులు చూశారు, వాళ్ళ సౌందర్యం వాళ్ళు ఆనందించి, వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళి చూసారా. అదేంటంటే రాముడిని ఆశీర్వదిస్తారంటే ఇప్పుడు మనం రోజు చేసేది అదే వెంకటేశ్వర స్వామి. నీకు మంగళమగుగాక అంటే ఆయనకు మంగళం వాళ్ళు మనం ఎందుకు కోరుకుంటాం? వాళ్ళు క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. మన ఆశీర్వదించాలి. బ్రాహ్మణులు అల్లాండ్ అంటుంటారు. అంటే నువ్వు కవి అడుగు నేను ఉన్నానని. మీరు అది చదవండి, ఎప్పుడన్నా తిరుపతి చదువుతుంటారు కదా. राम कीन्हा विश्राम निशि प्रात प्रयागा नहाई चले सहित सिया लखन जला जन मुदित मुनि సిరునాయి. శ్రీరాముడు ఆ రాత్రి ఆ ఆశ్రమనందే విశ్రమించాడు. ఆ మర్నాడు పొద్దున్నే లేచి ఉదయం ప్రయాగలో స్నానం చేసి ప్రసన్న చిత్తుడై మునికి నమస్కరించి సీతాలక్ష్మణ గుహులతో ముందుకు సాగాను. చూసారా, భరద్వాజ రాష్ట్రంలో అయిపోయింది. కానీ వాల్మీకి రామాయణంలో ఇక్కడ చాలా జరిగింది. తులసీదాస్ గారు ముందరికి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా జరిగింది. వీళ్ళిద్దరికి సంభాషణ. మళ్ళీ కరెక్ట్ గా భరతుడు వచ్చి ఇక్కడ ఆగుతాడు. ఎక్కడెక్కడ రాముడు ఆగాడు, భరతుడు అక్కడక్కడ ఆగాడు. మరి తులసీదాస్ గారు ఎలా రాశారో నాకు తెలియదు, కానీ నేను ఇదే మొదటిసారి. చెప్పండి. రామ సప్రేమ కహెవు ముని పాహి नाद कहे हम कही मग जाही मग जाही मुनि मन बिहसी राम सन कही सुगम सकल मग तुम्हा कहु आही साध लागी मुनि शिष्य बुलाई सुनि मन मुदिता 50 आए सबन ही राम पर प्रेम अपारा सकल कहे मग देख हमारा मुनि भट्टाचारी संग तब दीन ही जिन्ह बहु जन्म सुकृत सब कीन्हे करि प्रणाम ऋषि आय सुपाई प्रमुदित हृदय चले रघुराई राम निकट जब निकसहि जाई देखहि दरसु नारी नरदाई कोई सनाथा जन्म फल पाई फिरहि दुखित
విరహి దుఃఖిత్ మన సంగ పటాయి. అటు నుండి బయలుదేరుటకు ముందు శ్రీరామచంద్రుడు సాధారణంగా ఆ మునీశ్వరునితో, ప్రభు, మేము ఏ దారిన వెళ్ళవలనో ఇది తెలుగులని పలికారు. చాలా బాగుంటుంది. వాల్మీకి రామాయణంలో కూడా రాముడు వెళ్ళిన ప్రతి చోట ఒక మాట అడుగుతాడు. అయ్యా, వాళ్ళు వీళ్ళిద్దరికి అంటే మరి రామచరిత మానసులు ఎలా ఉంది కదా, కానీ వాల్మీకి రామాయణం చెప్తాను మీకు ముందర. రాముడు చాలా ముని ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాడు. ఏది భరద్వాజుల దగ్గరికి వెళ్ళాడు, అగస్త్యుల దగ్గరికి వెళ్ళాడు, సుతీక్షుల దగ్గరికి వెళ్ళాడు. చాలా మంది అరణ్యపర్వం అంతా ముని ఆశ్రమాలే. వెళ్ళినప్పుడల్లా రాముడు ఒక మాట అంటాడు, వాళ్ళు ఒక మాట అంటారు. అయ్యా నమస్కారం, నేను సీతా సహితంగా లక్ష్మణుడి సహితంగా వచ్చాను, వనావరికి వచ్చాను. ఒక 14 సంవత్సరాలు నేను ఇక్కడ ఉండి తపస్సు చేయాలి. నేను ఊర్ధ్వలోకాలు సాధించాలి. నాకు తపస్సు చేసుకునే ప్రదేశం చూపిస్తారా అంటాడు. వెంటనే వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు తపస్సు చేయాల్సిన అవసరం ఏంటి రామచంద్ర? ఈ క్షణం వరకు మేము చేసిన తపస్సు మొత్తం నీకు ధారపోసేస్తాం. నీకు తపస్సు ఊర్ధ్వలోకాలకి మా తపస్సు మొత్తం నీకు ధారపోసేస్తాం. నువ్వు అలా కాదు, నేను చేస్తాను, నాకు చెప్పండి. అప్పుడు వాళ్ళు ఇటు వెళ్ళమంటారు. ఇటు తూర్పు దిశగా వెళ్ళు, ఇటు దక్షిణ దిశగా వెళ్ళు, ఇటు వెళ్ళు, అలా వెళ్తాం. దీంట్లో ఒక పెద్ద రహస్యం ఉంది. రామాయణంలో 16 రహస్యాలని రాశారు మహానుభావుడు కవి సామ్రాట్ కవిన విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఎందుకు ఇలా అన్నారు తెలుసా? ప్రతి చోట ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, భరద్వాజుని అది అడుగుతున్నాడు, అయ్యా మేము ముందరికి సాగాలి, మాకు దారి చెప్పండి అంటే భారద్వాజుడు దారి తెలియదురా. దీంట్లో ఒక పెద్ద రహస్యం ఏంటంటే, వీళ్ళకి ఈయన అసలు వనవాసానికి వచ్చింది ఎందుకు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం. వాళ్ళు డైరెక్ట్గా చెప్పచ్చు నువ్వు వెళ్ళమని, వాళ్ళు వెళ్ళా. ఎటువైపు రాక్షసులు ఉన్నారో అటువైపు వాళ్ళు వెళ్ళమని చెప్తారు. రాక్షసులు ఎక్కడ ఈ యజ్ఞ యాగాదులకి భంగం కలిగిస్తున్నారో అటువైపు వెళ్ళని చెప్పాడు. ఈయన అటువైపు వెళ్ళాడు, అక్కడ వాళ్ళని హతమార్చాడు. అక్కడి నుంచి మళ్ళీ వేరే ముని దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళమన్నారు, అక్కడ ఉన్న రాక్షసులను చంపేశాడు, మళ్ళీ దగ్గరికి. ఇదంతా ధర్మరక్షణకి చేసేటువంటి ఒక పద్ధతి. ఈయనంతటా ఈయన వెళ్ళి పంచవటి దగ్గరకు వెళ్ళాలి, ముని దగ్గరికి వెళ్ళి. బహుశా తులసిదాస్ గారు కూడా అదే రాసినట్టున్నారు, చూద్దాం. ముని మనసులో నవ్వుకున్నాడు ఆయన. నీకు అన్ని మార్గములు సుగమములే, అది నీకు తెలియదు ఏమిటయ్యా మార్గాలు నవ్వుకున్నాడు. ఒక పెద్దవాడు మిమ్మల్ని అడుగుతాడు అంటే ఆయనకి తెలియదు కాదు, మీకు ఎంతవరకు తెలుసో తెలుసుకుందాం అంటే. ఇప్పుడు ఏం చేద్దామంటారు అంటే ఆయన తెలియదనే, నువ్వేం చేద్దామన్నావు తెలుసుకుందాం. ఆయన నవ్వుతున్నాడు, అయ్యా మీకు అన్ని మార్గాలు సుగమములే, అన్నీ తెలిసినవి. శ్రీరామునకు దారి చూపుటకై భరద్వాజుడు తన శిష్యులను పిలిచెను. శ్రీరాముని తన భరద్వాజుడు తన శిష్యులను పిలిచి ఎక్కువ మంది శిష్యులు అచ్చటికి చేరి, చాలా మంది శిష్యులు రెడీగా ఉన్నారు. అయ్యా చెప్పండి. వారందరికీ శ్రీరామునిపై గల ప్రేమ అపారము. అందరూ అయ్యా గురుగారు నేను వెళ్తాను, గురుగారు నేను వెళ్తాను, గురుగారు నాకు తెలుసు గురుగారు అని వాళ్ళందరూ. ఎందుకంటే శ్రీరాముడి మీద ప్రేమ. అలా రాముడితో పాటు కొంతకాలము కొంత దూరము నడవచ్చు కదా. మీకు ఇంత పూర్వం చాలా చెప్పాను, గురువు గారితో కానీ ఒక మహిళతో కానీ. అందుకే ఎప్పుడన్నా ఊరేగింపు జరుగుతుంది అనుకోండి, దేవుడితో పాటు నడవడం మీరు అనుకున్నంత తేలికేం కాదు, అంత తేలికే వచ్చేది కూడా కాదు. ఆయనతో పాటు నడవటం, ఆయనతో పాటు కూర్చుని భోజనం చేయటం, ఆయన ఉన్న చోట మనం ఉండటం, ఆయన పడుకున్న ప్రదేశంలో మనం కూడా పడుకోవటం, అంత తేలికైన ప్రదేశం అంత తొందరగా వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ రాముడితో పాటు నడవచ్చు కదా కొంత దూరం కొంతకాలం. అందుకని అందరూ పోటీ పడ్డారు ఆ భరద్వాజ శిష్యులు ఆయనతో పాటు వెళ్ళడానికి. అది ఆయనకి దారి చూపించే నెపం, ఆయనకి దారి చూపించారు. అందరికీ దారి చూపించేటువంటి ఆయనకి మనం దారి చూపించారా? కావున అందరినో త్రోవ మాకు తెలియను అనేది మాకు తెలుసు. అప్పుడు భరద్వాజ మహర్షి వారిలో 4 బ్రహ్మచారులను శ్రీరామునకు తోడుగా నిచ్చెను. ఆయన
ఆయన నలుగురిని ఇచ్చాడు. ఆయన మీరు ఈ నలుగురు వెళ్తారులే అన్న, మిగతా వాళ్ళు కూడా కూర్చొని చేసుకున్నాను. శ్రీరామునకు మార్గము చూపుటయు ఆ విధముగానైనను శ్రీరాముని సాంగత్యము లభించుటయు నిజముగా అనితో చేసుకుని తమ పుణ్యఫలముగా భావించి శ్రీరాముడికి మార్గం చూపించడం, ఆ విధంగానైనా ఆయనతో కొంత సాంగత్యం అంటే సన్నిహితం, జన్మల పుణ్యఫలం. ఈ నలుగురు ఇవ్వడం ఏంటండి? దీంట్లో ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షములు, ఇవే రాముడి మార్గాలు. రాముడు అంటే అర్థం ఏంటంటే అండి, బాగా గుర్తుపెట్టుకోండి, రామ అంటే ధర్మం, అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం. ఇది రాముడే అన్నాడు, నేనంటే కాదు, రాముడే అన్నాడు. శ్రీ రఘునాథుడు మునికి నమస్కరించి ఆయన అనుజ్ఞను స్వీకరించి ప్రసన్న చిత్తుడై అటు నుండి బయలుదేరాడు. భరద్వాజాశ్రమం నుంచి రాముడు కలిగాడు. ఇప్పుడు ఈ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు బాగా మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్ అయితే సీతారామ లక్ష్మణులు గుహుడు, వీళ్ళు నలుగురు. భరద్వాజాశ్రమంలో ఈ నలుగురు శిష్యులు, అంటే మొత్తం 8 మంది అయ్యారు వనవాసానికి. మనం వీళ్ళు బయలుదేరినప్పుడు 3, గుహుడు కలిసేటప్పుడు 4, ఇప్పుడు వచ్చేటప్పుడు 8 మంది అయ్యారు. ఈ 8 మంది కలిసి ప్రయాణం సాగిస్తున్నారు. వారు ఏదైనా ఒక గ్రామమును సమీపించినప్పుడు అచ్చటి స్త్రీ పురుషులెల్లరూ వారి దర్శనములకై పరిగెత్తుకొని వచ్చుచుండి. వాళ్ళు అలా వెళ్తూ ఉండగా గ్రామాల్లోంచి వెళ్ళాలి కదండి, వాళ్ళందరూ రాముడి చెట్టు తెలుగుమారులు వచ్చారు, అయోధ్యాపతి వచ్చారు అని రావడం, వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి దర్శనం. ఇప్పుడు మన రాము ఏదన్నా ఒక విఐపి వచ్చాడు అనుకోండి, మనందరం మన పనులు కూడా మానుకుని వెళ్ళిపోవడం, తీరా వెళ్తే వాడు ఇలా అని వెళ్ళిపోతాడు. ఇది వీడు విఐపి అన్నాడు, వీడు ఎన్నాళ్ళు మనకి ఇది. అటువంటిది రామచంద్రుడు చతుర్దశ భువనములకు అధిపతి, సాక్షాత్ పరమాత్మ. ఆయన్ని చూడటానికి రాకపోతే ఆడవాళ్ళకి అని వస్తే ఆశ్చర్యం ఉందండి. నీకు ఇవాళ ఉన్న పవర్ ఇంకన్నాళ్ళు ఉంటుందో తెలియదు. వీడు వస్తేనే మనం ఓహో వెళ్ళి, ఆయన వస్తే ఒక 2-3 సెకండ్ల కోసం మనం 2-3 గంటలు అక్కడ నుంచి ఉంటాం. వారు తమ జన్మలు సఫలమైనట్టు తలంచుచుండ్రి, కొంత దూరం వారిని అనుగమించి వాళ్ళ జన్మలు సఫలమైనట్టు భావించారు. కొంత దూరం వాళ్ళతో పాటు నడిచేవాళ్ళు. ఆ గ్రామం ఇప్పుడు కూడా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎక్కడ వరకు పంపిస్తారంటే ఆసీమాంతం అని, అంటే మన ఊరి సరిహద్దు వరకు. అందుకే అది తెలిసి ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళని స్టేషన్ వరకు వెళ్ళి దింపడం అన్నమాట. అంటే వాడు వెళ్ళాడనే, ఎంతవరకు వచ్చిన వాడు వెళ్ళాడు, కనీసం స్టేషన్ కాబట్టి కొంచెం ఇంటి బయట వరకు అన్న వెళ్ళాలి. అది ధర్మం. తాము ధన్యులైనట్లు తలచి పొంగిపోవచ్చుండ్రి, విధి లేక విచారముతో గృహోన్ముఖులవుచుండరి. వాళ్ళు ధన్యులైన అనుకున్నాడు. ఏం పని గ్రామం దాటి మరి ఎక్కువగా కూడా వెళ్ళకూడదు. అందుకని విధి లేక బాధపడుతూ వెనక్కు గృహోన్ముఖుడు దోహ विदा किए बटु विनय करी फिरे पाई मन कामा उतरे नहाए जमुना जल जो शरीरा సమస్యామ. కొంత దూరం వెళ్ళిన పిదప శ్రీరామచంద్రుడు ఇక మరలి పొండు అని బ్రహ్మచారులకు విన్నవించాడు. వారు తమ మనోవాంఛితమైన అనన్య భక్తిని పొంది మరలి. వాళ్ళ మనోవాంఛితం ఏమిటది? అనన్య భక్తి. ఏది చూసినా రాముడు కావాలి, అది అంతా రామమయ. దాన్ని శ్రీరాముడి దగ్గర నుంచి అనుగ్రహంగా, ప్రసాదంగా, వరంగా పొంది వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళినలుగురు ఉన్నారు. నీలవర్ణ శోభలతో విలసిల్లుచున్న యమునా జలములలో శ్రీరాముడు మొదలగు వారందరూ స్నానములు ఆచరించారు. ఆ యమునకు వచ్చారు. ఆ యమున ఎలా ఉందంటే చక్కగా నల్లగా ఉంటుంది. ఈయన కూడా నల్లగా ఉంటాడు. శ్రీరాముడు, సీతాలక్ష్మణ గుహులు కూడా అక్కడ స్నానాలు చేశారు. తర్వాత సునత తీర భాసి నరనారి దాయే నిజ నిజ
काज विसारी काज विसारी लखन राम सिया लखन सुंदरताई राम सिया सुंदरताई देखी करही निज भाग्य बढ़ाई निज भाग्य बढ़ाई अति लालसा अति लालस बढ़ही बसही मन माही नाव गाऊ पूजत सकुचाही जे तिन्हा महु भय बिरदा सयाने तिन्ह करी जुगुति राम पहचाने सकल कथा तिन्हा सब ही सुनाई बन ही चले पितु आयसु पाई सुनि सविषादा सकल पछताही रानी राया कीन्ह बल नाही यमुना तीरमुనందు యమునా తీరంలో ఉండేటువంటి ప్రజలు వారి ఆటోవార్తలని తమ పనులన్నిటినీ ప్రక్కన పెట్టి పనులన్నీ పక్కన పెట్టేసి శ్రీరామ దర్శనం కోసం వచ్చారు. శ్రీ సీతారామ లక్ష్మణుల అందచంద్రులకు ఆశ్చర్యపడి వారు తమ భాగ్యములకు పొంగిపోయి నాళ్ళకి చూసేద్దాన్ని భాగ్యం కలిగి వారితో పరిచయములకై వారెల్లరూ ఉవ్వీలు అది వాళ్ళు పరిచయం చూశారు. ఈయనండి మా గ్రామ పెద్దండి అని వీళ్ళు పరిచయం చేస్తే అబ్బా ఉవ్విళ్ళు ఊరిపోయారు. కానీ ఊరు పేర్ల అడుగుటకు సంకోచపడుచుండిరి. వాళ్ళు ఊరు పేరు అడగడానికి అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి అంటే ఇందులో రాముడు ఎవరు లక్ష్మణుడు ఎవరు, సరే సీతమ్మ ఎవరు తెలిసిపోతుంది, ఇక్కడ ఉన్నది ఒకే ఆవిడ కాదు. ఇందులో వాళ్ళ ఊరు పేరు అడగ వయోవృద్ధులను బుద్ధిమంతులను యుక్తితో శ్రీరాముని గుర్తించి అది వయోవృద్ధులు కొంచెం బుద్ధిమంతులు యుక్తితో ఎవరయ్యా మీకు మరి మీరు చూశారో లేదా కానీ ఒక ఘటన చెప్తాను. ఆ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది. మొట్టమొదటిసారి తన భర్తను చూడటానికి వెళ్తుంది ఒక ఆవిడ. అదే మొట్టమొదటిసారి. అంటే అప్పటికి వాళ్ళకి పెళ్లి సైన్స్ చాలా రోజులు అయింది. అయితే అప్పటికి బాల్య వివాహాలు కదా, భర్తని కొంచెం వయసు వచ్చిన తర్వాత చూడాలి. ఎందుకు చూడాల్సి వచ్చిందంటే వాడు యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళబోయే ముందర భార్య పర్మిషన్ తీసుకోవాలి. యుద్ధానికి వెళ్ళిపోయినా సన్యాసం తీసుకున్నా తల్లికి పెళ్ళెక్కితే భార్య పర్మిషన్ తీసుకుంటేనే వాళ్ళు అర్హులు, లేకపోతే వాళ్ళు అనర్హులు. ఒకరోజు ఏదో భార్యతో కోపం వచ్చి నేను సన్యాసం అయిపోతా అంటే వాడు సన్యాసి కాదు, వాడు సన్యాసి. భార్య పూర్తి అనుమతి ఇస్తేనే వాడు సన్యాసం స్వీకరించాలి. పెళ్లి కాలేదు, అమ్మ తల్లి అనుమతి ఇవ్వాలి, అప్పుడే వాడు సన్యాసి అవుతాడు, లేకపోతే సన్యాసి. కాబట్టి ఈ యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాలంటే భార్య పని. అప్పుడు భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య దగ్గరికి వెళ్ళేటప్పటికి భార్య వస్తుంది, వచ్చి పూలమాల వేయాలి. అదే మొట్టమొదటిసారి. అమ్మా ఇంతవరకు నేను మా ఆయన ఎప్పుడు చూడలేదమ్మా, ఎవరమ్మా ఆయన అంటే వాళ్ళ అమ్మ ఒక గుర్తు చెప్తున్నాడు, చాలా మంచి గుర్తు. ఎందుకని ఆయన వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురితో వచ్చాడు. అమ్మా నువ్వు వచ్చిన తర్వాత లేచి నిలబడ్డ వాళ్ళు నీ మరుదులు, నువ్వు వచ్చిన తర్వాత కూడా నిలబడకుండా అలా కూర్చున్నాడు అనుకో, ఆయన నీ భర్త. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూసారా సినిమా ఎప్పుడన్నా? పాత సినిమా. ఎంత పాత సినిమా అంటే గోవిందరాజులు సుబ్బారావు ఇందులో ఉన్నాడు. మీరు కనీసం ఆయన పేరు కూడా వినుంటారు. గోవిందరాజులు సుబ్బారావు అని అందులో ఉన్నాడు. అది ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి, లేకపోతే నేనే చెప్తాను. కాబట్టి ఇప్పుడు కూడా ఆ వయోవృద్ధులు కొంత గుర్తుపట్టారు. ఎలా గుర్తుపట్టారు? ఈ సీతమ్మ నడుస్తోంది, కొంచెం రాముడికి దగ్గరగా ఉంది. లక్ష్మణుడు సీతమ్మ పాదాల వంక చూస్తున్నాడు. మీరు బాగా చూసారా? రాముడు పాదాల వంక చూడట్ల. కాబట్టి ఈయన రాముడు అయి ఉండాలి అంటే వాళ్ళ అనాలిసిస్ ఇది. ఇప్పుడు లక్ష్మణుడు నువ్వెలా చెప్పగలుగుతున్నావు మీరు నన్ను అడిగారు అనుకోండి. ఇప్పుడు మీకు కిష్కిందకాండకి వెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారంటే ఆ సీతమ్మ నగలు తీసుకొచ్చి ఇచ్చారు. రాముడు అన్నాడు
నాకు ఈ నగలు చూసేటప్పటికి కళ్ళ నిమ్మటి నీళ్ళు వచ్చి నేను పోల్చుకోలేకపోతున్నాను. లక్ష్మణ నువ్వు చూడవయ్యాను. ఇప్పుడు లక్ష్మణుడు చూశాడు, అన్నయ్య నాకు ఈ కుండలాలు ఎవరివో తెలియదు, ఈ హారం ఎవరిదో తెలియదు. పెద్ద శ్లోకాలు నాకు వాల్మీకి రామాయణంలో. ఈ కేయూరములు ఎవరివో తెలియవు, ఈ గాజులు ఎవరివో తెలియవు. నాకు తెలియదు సరే, నీకేం తెలుసురా? ఈ పాద మంజీరములు మాత్రం మా వదిన వ్యాధి. అదేమిట్రా అంటే నేను నిత్యము నమస్కారం చేసేటప్పుడు నాకు ఇవి కనిపిస్తుంది. కాబట్టి ఈ పాద మంజీరములు మాత్రం మా తల్లి మా వదిన సీతమ్మ ఉన్నాయా, మిగతా నాకు తెలియదు. అలా వాళ్ళు సీతమ్మని గుర్తుపెడతారు. ఇది వాల్మీకి రామాయణం ప్రకారం. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడైనా ఈ రాముడు సీత చూసేటప్పుడు సీతను ఎప్పుడు ఆ లక్ష్మణుడు ఎప్పుడు ఆవిడ పాదాలు చూడాలి, ఈవిడ మొహం చూస్తాడు, ఈయన పాదాలు చూస్తాడు. సరే గుహుడు అంటారా, ఆటవికుడు తెలుస్తూనే ఉంటుంది అక్కడ. కాబట్టి వయోవృద్ధులు అలా కనిపెట్టారు అన్నమాట. వారు అచ్చటి వారికి రామలక్ష్మణులు తమ పితృవాక్య పాలనకై వనములకు వచ్చినట్లు తెలిపారు. అది వాళ్ళు ఆయన మహానుభావులు రా. ఒక పాట, తెలుగు పాట ఉంది, అందాల రాముడు ఎందువలని దేవుడు అనుభవించదగిన వయసు అడవి పాలు చేశాను అని ఒక పాట. ఏంటంటే 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిన తర్వాత ఏంటి వచ్చేది? కాబట్టి పితృవాక్య పరిపాలన అదే ఆయన వాళ్ళకి వరం ఇవ్వటం ఏంటి, ఈయన అడవులకి వెళ్ళటం అనేవాళ్ళం. మనం ఎప్పుడైతే లా పాయింట్ తీసేవాళ్ళం అప్పుడు రామాయణం కదా, అందుకని వెళ్ళి ఆధునిక కలియుగ రాముడు అయ్యాడు అనుకోండి. బాగుంది నాన్న, నువ్వేదో వరం ఇచ్చట, అందుకే నీవు అడవులకి వెళ్ళాలా, బాగా చెప్పేవాళ్ళే, నువ్వు వెళ్ళు అని అంటాడు. లేదా నా ఆస్తి నాకు పనిచేయి, నా ఆస్తి నాకు పనిచేయి, అయోధ్యని డివైడెడ్ బై 4, భరతుడికి ఇచ్చేవాళ్ళని ఇచ్చే, నాది నాకు ఇచ్చే, ఇస్తావా లేదా కోర్టుకి వెళ్ళమంటావు. అది ఇప్పుడు వెళ్ళలేదంటారా? వెళ్ళలేదంటే నేను మీకు సోదాహరణగా చెప్తాను. నేను పొరపాటున మా అమ్మకి ఆస్తి ఇచ్చాను, నా ఆస్తి నాది, నా ఇచ్చాను, కోర్టుకి వెళ్ళాడు కూడా మీరు వేసినవాడు. మా అమ్మకి నేను పొరపాటున ఆస్తి ఇచ్చేసాను, అది మా అమ్మ నా మాట వింటలేదు ఇప్పుడు, కాబట్టి నా ఆస్తి నాకు ఇప్పించేయండి అంటున్నాడు. అది చెప్పండి. రాజు రాణులు మంచి పని చేయలేదని వగచిరి. అది అయ్యో రాజు రాణి ఇటువంటి వాళ్ళు పంపించారయ్యా అని పాప బాధపడ్డారు. तेरी अवसर एक तापस आवा, तेरी अवसर एक तापस आवा, एक तापस आवा, तेज पुंज लघु बयस सुहावा, तेज पुंज लघु बयस सुहावा, लघु बयस सुहावा, कभी अलकिता, कभी अलकिता, गति भेष विरागी, गति भेष विरागी, मन क्रम वचन राम अनुरागी, मन क्रम वचन राग अनुरागी. అదే సమయంలో అతడికి ఒక తపస్వి వచ్చాడు. ఆ సమయంలో ఒక తపస్సు వచ్చి, ఇంత లేదు వాల్మీకి రామాయణం చూడండి, తపస్సు వచ్చి అతడు ఒక మహా తేజస్వి యువకుడు, సుందరుడు. చూడండి ఆ మంచి తేజస్సు, యవ్వనవంతుల్లో ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు. అతడు ఎవరో కవికిని తెలియరాదు, అతడు ఎవరో కవికిని తెలియరాదు. అది అంటే కవి అంటే తులసీదాసు కూడా తెలియదు అనమాట. భగవంతునికి మాత్రమే ఎరుక. అతడు విరాగి కానీ సహజముగానే త్రికరణ శుద్ధిగా శ్రీరామచంద్రునిపై అనురాగి. అతడు ఎవరో కవి కూడా ఆయనకి ఎవరు తెలుసు, అయితే అతను విరాగి అంటే దేని మీద ఆసక్తి లేదు, కానీ ఆయనకు ఒక్కటే దాని మీద ఆసక్తి ఉంది, రామచంద్రుడి. ఈ యువకుడు రావటం ఇది ఎంత రామాయణంలో, వాల్మీకి రామాయణంలో లేదు, ఇది అవాల్మీకి. ఇక్కడ దీని గురించి ఇచ్చాడు. దీని గురించి కొంచెం తేజస్వైన తపస్సు యొక్క ప్రస్తావన ప్రక్షిప్తము. చూసారు, ఇది ప్రక్షిప్తము. చూసారా, ప్రక్షిప్తం అంటే ఈయన కల్పన, తేజస్సు. అందుకే ఇప్పుడు కవి కూడా తెలియదు అన్నాడు, కవి అంటే తులసిదాసు కూడా తెలియదు అన్నాడు. కానీ అలా వస్తే బాగుంటుందని ఈయన ఊహ. ఎవరు? తులసిదాసు కూడా. అయితే మరికొందరు ఈ ప్రస్తావన సందర్భోచితంగా లేదని తలంతురు. అది కొంతమంది ఏమంటారంటే, ఏమిట్రే
ఆయన వెళ్ళిపోతుంటే తేజస్వి రావడం ఏంటి, ఆయన తపస్సు ఏంటి, ఆయన విరాగి ఏంటి రావడం గందరగోళంగా లేదు అని కొంతమంది క్రిటిక్స్. కానీ ప్రాచీన ప్రతులన్నిటిలోనూ ఇది కనబడుచున్నది. అది అయితే ఈ రామచరిత మానస ప్రాచీన ప్రతుల్లో ఇది ఉంది. శ్రీ తులసీదాసు అయితే కొత్త ప్రతుల్లో ఇవి లేదు, తీసేశారు. ఇది అనవసరం అనుకో. ఇప్పుడు నిజంగా వీళ్ళ బుద్ధి ఇటువంటి ప్రవచనాలు చెప్పేటప్పుడు అండి, ప్రవచనాలు చెప్పేటప్పుడే కాదు, ఇటువంటి వాళ్ళు చెప్పడం మన బుద్ధి వాడకూడదు. ఎందుకు మన బుద్ధి వాడకూడదు? మీకు అక్కడక్కడ మీరు చూడండి, ఇప్పుడు నాకు నచ్చని విషయం వచ్చింది అనుకోండి, ఇది నా అభిప్రాయం అని మాత్రమే చెప్తున్నాను నాకు, అందుకని అక్కడ ఉన్నది నేను మార్చట్లేదు బాగా. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ధూళి దాకి వచ్చింది, అది నాకు సబ్సేమరా ఒప్పుకోలేను, నేను ఒప్పుకోలేను. అంతేపోతే నేను మార్చి చెప్పాను, దాన్ని మార్చకూడదు. ఇలా చేశారు కొంతమంది. దాని మూలంగా ఏం జరిగిందంటే అసలు ఆయన ఏం రాశాడో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే రాసిన వాడు మనకంటే తల్లితో కూడా మన ఉద్దేశం. నీకు అది నచ్చగలేదు అనుకోండి, చెప్పి ఇది నాకు ఎందుకో నచ్చదని చెప్పు. అంటే ఇప్పుడు మనం చెప్పండి, వీ షుడ్ రిపోర్ట్, లెట్ అదర్ పర్సన్ డిసైడ్. అది జరగట్లేదండి. ఎందుకు జరగలేదు? ప్రవచనకర్తల్లో కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు, నువ్వు చెప్పకూడదు. ఉన్నది చెప్పు ముందర, తర్వాత ఇంకా నీకు నోటి దూరం ఉంటే ఇది నా అభిప్రాయం అని చెప్పు. అందువల్ల అసలు రామాయణ మహాభారత భాగవతాలు అసలు ఉన్నదానికంటే పోయి ఏవో కొత్త వచ్చాయి, వస్తున్నాయి కూడా, కొత్తవి వచ్చాయి వస్తున్నాయి. మీకు ఉదాహరణకి లేదా కర్ణుడు అశ్వత్థామ వాళ్ళు అన్నదమ్ములు ఏంటంటే బాబు, ఇది ఇప్పుడు తెలియనటువంటి వాడికి ఏం జరుగుతుంది? ఇంకొన్నాళ్ళు అయిన తర్వాత ఈ కర్ణుడు అశ్వత్థామ అసలు అన్నదమ్ములు, వాడు ద్రోణుడికి 2 పిల్లలు పుట్టారు, ఆ 2 పిల్లలు కూడా వదిలేశాడు, వాడే కర్ణుడు. ఏది వీడు తగులుకుంటాడు, వాడు ఎలా చేస్తారో మనకు తెలియదు. ఇప్పుడు నాంది వేశారు, ఒక బీజం వేసి పెట్టేశారు అక్కడ. లేదా ఈ కర్ణుడు అశ్వత్థామని రక్షించాడు, కర్ణుడు అశ్వత్థామని రక్షించాడు. వాళ్ళిద్దరికి అసలు మొత్తం భారతం అంతా చదివితే వాళ్ళిద్దరికి అసలు ఎక్కడ పచ్చగడ్డ వేస్తే బహుమంది. వాళ్ళు ఒకే పక్షంలో ఉన్నప్పటికీ అటువంటి వాడు వీడిని ఆయన రక్షించడం ఏంటి? వాడు వీడిని సోదర అంటమే అయిపోయింది. వాడు బీజం నాటేసాడు, ఈ బీజాన్ని ఇంకొకటి ఎవడో చదవాలి పలవడం. ప్రస్తుతం బీజం నాటబడింది, ఎప్పుడో చదవాలి. వాడే కలికై పుట్టాలని వీళ్ళు చెప్పాడు. వాడు ఆ కలికై పుట్టేది. భవిష్యోత్తర పురాణం చదవండి, కలికి ఎవరో చెప్పారని. అందులో కలికి ఎలా పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు అందులో చెప్పారు. మీ ఇష్టం వచ్చిన సినిమాలు తీసి పారేసి తీసేస్తే ఎలా ఉంటుందండి? వాడేవాడు ఇప్పుడు అసలు తెలియని వాడి కంటే అసలు తెలియగలడు బెటర్. అసలు ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, కానీ బట్ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్. నీకేమీ తెలియకపోదు, ఎవడో తెలిసి చెప్తాడు. వాటి ప్రక్షిప్తాలు ఉన్నాయి, ఖచ్చితంగా చెప్తాను. అది ప్రక్షిప్తం అని చెప్పు, అయిపోయింది. కొన్ని ప్రతుల్లో అసలు ఈ ఘటన ఎత్తేసారు. అదృష్టవశాత్తు మనకి పాత ప్రతి దొరికింది కాబట్టి ఇప్పుడు మనకి చెప్పుకోగలుగుతాం. శ్రీ తులసీదాసు అలౌకిక అనుభవం కలవాడు. ఈ ప్రసంగ రసమేమో ఎవరికి తెలియదు, అది కనుక ఈ అలౌకిక ఆనందం కలవాడు. ఈ ప్రసంగ రసం ఏమిటో ఎవరికి తెలియదు, కోసం ఆయన అనుభవించాడు దాన్ని. ఏదో ఆయోగి పొంగబోడిని శ్రీరామచంద్రుడిని కలుపుదాం అనుకున్నాడు ఆయన. శ్రీరాముడి మీద మాత్రమే అనురాగం కలిగి ప్రపంచం మీద విరక్తి కలిగిన ఒక యోగి రాముడు కలిస్తే ఎలా ఉంటుంది అని అనుకుని ఉండి ఆయన ఇది కల్పించి ఉండవచ్చు అని తీసేయడానికి నువ్వెవడవండి? నువ్వెంత, నీకున్న జ్ఞానం ఎంత? అంటే నువ్వంటే నేను. కనుక దీనిని ప్రక్షిప్తమనుట ఏమాత్రం తగదు. ఈ తాపసిని కవి కవి అలకిత గతి అని చెప్పుటచే అతడెవరో నిశ్చయముగా చెప్పజాలడు. అది అలకిత గతి అంటే రాయనటువంటి వాడు అని చెప్పారు. ఆయన ఎవరు అని చెప్పలేము. ఆ తాపసి ధ్యానస్థుడైన తులసీదాసైన కావచ్చు. అది ఆ తాపసుడు. ఇప్పుడు ఇంకోటి జ్ఞానం తులసీదాసే కావచ్చుగా.
అసలు అటువంటి రాముణ్ణి తను కలుసుకుందాం అని అనుకుని కదండి. కాబట్టి ఇక్కడ ఆయన ఎవ్వరు అనేటువంటి మనం చెప్పలేము సార్. అది అట్లీస్ట్ ఇంత డిస్కషన్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు చెప్పేసే చాలా కలిసారు. నేను పోలేరా ఉంటే ఉన్నాడు పోతే పోయాడు అని మీరు అనుకోవచ్చు. మొన్న ఒక ఉద్యమం యొక్క స్టార్ట్ అయింది కదండి. సో రామచరితమానస్ తీసేయాలి. వీడెవడు బచ్చాడు తీసేయడానికి? చెప్పండి. తులసీదాసు ఈ విషయం ఎందులకు నిగూఢంగా ఉంచాడు. ఆయన ఎందుకు తెలియదు కానీ నిగూఢంగా ఉంచాడు. ఆయన పేరు చెప్పలేదు. ఆయన పేరు చెప్పలేదు. ఒక మంచి సుందరుడు, యవ్వనవంతుడు, మహా తేజస్వి కలిశాడు అన్నాడు. ఆయన కలిసి ఏం చేశాడు చూద్దాం. వాల్మీకి రామాయణంలో మాత్రం ఇది లేదు. సజల నయన తన పులకించ ఇష్టదేవు పైచాని పరేవు దండ ధరణి తల జాయి బకాని తన ఇష్టదైవం గుర్తింపగానే ఆయన తన ఇష్టదైవం రామచంద్రుడిని గుర్తించాడు. తులసీదాసే అలా వెళ్తున్న రామచంద్రుడిని తను కలిస్తే ఎలా ఉంటుంది అనుకుని ఉండవచ్చు. ఆ వెళ్తున్న రామచంద్రుడిని తను కలిస్తే ఎలా ఉంటుంది ఆయన చూసేటప్పటికీ ఈయనకి ఆనందం కలిగింది. ఎవరికి? ఈ సుందరుడు, ఈ తపస్వి. శరీరము పులకించి ఆనందంతో ఆనంద భాష్పాలు వచ్చాయి. వెంటనే ఏం చేశాడు? ఆయన రామచంద్రుడు సాష్టాంగ దండ ప్రమాణం కావు, కర్రలాగా పడిపోయాడు ఆ రామచంద్రుడి పాదాల మీద. ప్రేమావేశము వర్ణింపతరము కాదు. ప్రేమావేశం చూసారా? అది ఎలా వర్ణిస్తామండి? టైం అయిపోయింది. ఎన్ని చదివా? 4 చదివా. ఇంకొకటి చదివేస్తా. రామ సప్రేమ పులకి ఉరలావా పరమ రంక జను పారసు పావ మనవు ప్రేమ పరమారదు మిలత ధరే తన కహ సభకు బహురి లకన పాయన సోయి లాగా నీహ ఉటాయి ఉమగి అనురాగ పుని సియా చరణ దూరి ధర సీసా జనని జాని శిశు దీని అసీసా నిషాద దండవత్ తేహి వినయ ముదిత లకి రామ సనేహి ఇయత నయన రూప పీయూష ముదిత సువాసన పాయజిని భూకా. శ్రీరాముడు పులకిత గాత్రుడై ఆ తాపసిని ప్రేమతో ఆలింగనం. శ్రీరాముడు కూడా పులకిత గాత్రుడై ఆ తాపసిని ప్రేమంగా ఆలింగనం చేసుకున్నాడు. నిర్ధనకు పరసం అనేది దొరికినప్పుడు కలుగున్నంత ఆనందమును ఎలా ఉండాలంటే, నిర్ధనుడు అంటే డబ్బు లేని వాడికి పరసు వేది దొరికిందనుకోండి. మీకు నిన్న చెప్పాను, పరసు వేది అనేటువంటి దాన్ని మనం ఇనుముకి తాకించాం కాదు, బంగారం ఎక్కువ. డబ్బు లేని వాడికి పరసు వేది దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? అంత ఆనందపడ్డాట ఆయన. వారి కలయికను చూచిన వారందరూ ప్రేమ పరమార్థములను కలయికను చూసినాడు, ప్రేమ పరమార్థం గురించి తెలుసుకున్నారు. తాపసి లక్ష్మణులకు నమస్కరించి సౌమిత్రి అతని లేవని ప్రేమకు గౌరవించుకున్నాడు ఆయన. ఖచ్చితంగా నా ఉద్దేశ ప్రకారం ఈయన తులసీదాసే. ఎందుకంటే అలా వెళ్ళిపోతున్నటువంటి సీత రామ లక్ష్మణులకి నమస్కారం పెడదామని ఈయనకు అనుకుంది. ఆమె అతని తనయునిగా ఆదరించి ఆశీర్వదించింది. తన తనయునిగా ఆశీర్వదించింది. ఆవిడ కూడా నమస్కారం పెట్టారు. నిషాదుడు ఆ తాపస్కి నమస్కరించాడు. అయితే ఇక్కడ ఈయన తులసీదాస్ కదా, అక్కడ గుహుడు. ఆ గుహుడికి ఆ నిషాదుడే ఈయనకి నమస్కారం పెట్టాడు రాసుకున్నాడు ఈ తాపస్. అతడు శ్రీరామచంద్రుని భక్తుడిని ఎరంగి తాపసి అతని
అతనిని సాదరముగా చూడండి, కౌగలించుకొనెను. ఆ శ్రీరామచంద్రుడు భక్తుడు కదా, గుహుడైతే నిషాదుడైతే ఏంటి? కానీ ఎందుకో ఈయన కొంచెం అది అడ్డొచ్చింది. ఈయన తాపసి, నేను అంటే కనుక నేను అంటే ఇది నేను రాసి ఉంటే గుహుడి పాదాలకు కూడా నేను నమస్కరించాను. అక్కడ నేను ఇది పట్టుకునేవాడిని కాదు, తాపసుని కూడా పట్టుకునేవాడిని కాదు, నేను కనుక రాసి ఉంటే. ఎందుకనంటే నా దృష్టిలో ఎటువంటి భక్తులండి వాళ్ళు, మనం నిషాదుని చూస్తే ఎట్లా? నేను నిర్ద్వంద్వంగా వాళ్ళ మనసు మంచిదైతే ఏ కులమైనా నేను వాళ్ళ పాదాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, పట్టుకున్నాను కూడా. అదేపోతే ఇది మీకు డిసైడ్ చేసి సార్, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ప్యూరిటీ. అది సంగతి. చెప్పండి. శ్రీరామచంద్రుని సౌందర్యామృతమును అతడు తన కనులతో అది శ్రీరామచంద్రుని సౌందర్యామృతాన్ని తన కళ్ళతో తాగేశాడు. ఆకలి కొన్న వారికి ఆహారం ఆకలి కొన్న వారికి ఆహారం లభించినట్టు, బాగా దాహంగా ఉన్నటువంటి వాడికి నీళ్లు దొరికినట్టు, నిర్ధనుడికి ధనం దొరికినట్టు. पितु मातु कहु सखी कैसे जिन्ह पटये बन बालक ऐसे राम लखन सिया रूप निहारी कोही सनेहा विकल नर नारी ग्रामीण स्त्री इतर ఒక గ్రామీణ స్త్రీ ఇతర స్త్రీలతో ఇలా అంటుంది. ఏమనంటే, సఖి ఇట్టి బాలకులను అడవుల పాలు చేసిన ఆ తల్లిదండ్రులు ఎంత కఠినాత్ములు కదా. ఇటువంటి బాలకులు చూడు, ఆ రామలక్ష్మణుడు ఇటువంటి వాళ్ళని అడవుల పాలు చేస్తారా తల్లిదండ్రులు? వాళ్ళు ఎంత కఠినాత్ములు. శ్రీ సీతారామ లక్ష్మణుల అందచందములను కాంచి సీతారామ లక్ష్మణుల అందచందములు పరవశులై వ్యాకుల ప్రేమ పరవశులై ఇంత సుకుమార్ అడవుల్లో వెళ్ళిపోవాలా అనుకుంటున్నారు. దోహా దబ రఘువీర అనేక విధి सकहि सिकावन दीन्हा राम रजायस सीसदरी भवन गवनुते అప్పుడు రఘువీరుడు గుహునకు పెక్కురీతులా నచ్చ చెప్పి మరలిపోమని పలికాడు. ఆయన పెక్కురీతు ఇప్పటికే చాలా రోజులైంది నాయన, చాలా దూరం వచ్చావు, మళ్ళీ నువ్వు ఒక్కడివే వెళ్ళిపోవాలి నాయన, నా మాట లేదు స్వామి నా మాట, నాకు ఈ దారి తెలుసులే నాయన, నీకు తెలియదని కాదు కానీ నువ్వు వెళ్ళిపో అని పెక్కురీతులు చెప్పి ఆయన వెళ్ళి పంపిస్తాను. శ్రీరామచంద్రుని ఆజ్ఞను శిరసావహించి అతడు గృహోన్ముఖుడు. ఆహా, మొత్తానికి చక్కటి చోట్ల అవుతున్నాడు మనం. ఇక రామలక్ష్మణులు సీతమ్మ మాత్రమే మిగిలారండి. గుహుడు కూడా ఆయన ఆజ్ఞను వహించి వెళ్ళిపోయారు. వీళ్ళ ముగ్గురే ఉన్నారు కనుమ, వీళ్ళ ముగ్గురిని ఉండనించుకున్నారు. రేపు మిగతా చెప్పు, సరేనా? స్వస్తి. వాళ్ళ నివేదన అయిపోయింది. అమ్మా మహానివేదన ఏమన్నా పెడతారేమో అడుగమ్మా, మనవాడు ఉన్నాడుగా పెడతాను, తీసుకురాము స్టేషన్ తీసుకురామను. మనకు కూడా అనిపిస్తుంది అక్కడ ఉండాలి, అవి మనమే దండం. ఈ సంతానం అవడానికి ఎన్ని ఉన్నాయి చోట? ఈ ఘట్టం ఈ ఘట్టం కాదు, మొత్తం అయోధ్య కనీసం అయోధ్యలో సొహంలో చెప్తాం, సుఖం కూడా కాదురా. అన్నం అవుతుందట, అయిన తర్వాత పెడతారు, వాళ్ళే పెడతారా? సరే, నివేదనకి కొంతసేపు అని జరుగుతుంది, ఇప్పుడే కాదు. మహాదేవ్ 326 ఉంటే 111 వరకే వచ్చాం. అయోధ్యకాండలో ఇంకా వీళ్ళు అనసూయాత్రులను కలవాలి, చూద్దాం ఇంకెంతో. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ బ్రాహ్మణేభ్యః సమస్తం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అయ్యా స్వస్తి.
మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ్ 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 కేక్యూ మహాదేవ్ 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 మా కామాక్షి మా ఇది ఆఫ్ చేస్తాను. ఇద్దరే ఉన్నట్టున్నారు ఇవాళ.